guys, welcome back to my YouTube channel All Subject Corner short from ASC. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక కేసులో అనమాట. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనమాట. సో ఇదేంటంటే అక్కడ జరిగింది ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కేరళ అట్ ఎర్నాకులం. సో ప్రజెంట్ అంటే ఎవరి ముందు జరిగింది? ద హానరబుల్ మిస్టర్ జస్టిస్ పివి కున్హి కృష్ణన్ అనే ఒక జడ్జి ముందు అయితే ఈ కేసు అయితే డీల్ చేయబడింది. అండ్ ఇది ఎప్పుడు జరిగింది? మండే అంటే 10th day of March 2025 అంటే 10th March 1946. ఇది 1946 వేరేది. బెయిల్ అప్లికేషన్ నెంబర్ 2937 of 2025 ఇయర్. తిరువనంతపురం. పిటిషనర్ ఎవరు? సిబిన్ ఎస్వి. అండ్ రెస్పాండెంట్స్ ఎవరు? స్టేట్ ఆఫ్ కేరళ represented by the public prosecutor PP in the High Court of Kerala, pin code 682031, and PV Kunhi Krishnan, bail application number 2937 of 2025, dated this at 10th day of March 2025. Order. Teachers are the unsung heroes of our society. అంటే ఇప్పుడు టీచర్స్ అనే వాళ్ళు మనకి ఒక రకంగా హీరోస్ అనమాట. దే షేప్ ద మైండ్స్, హార్ట్స్, సోల్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. అంటే వీళ్ళు మన మైండ్స్ని, హార్ట్స్ని, ఇంకా మన ఆత్మవిశ్వాసాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మంచి దారిలో పెడతారనమాట. నో స్టెప్స్ షుడ్ బి టేకెన్ to diminish the moral of the teachers community because they are the backbone of our future generation. అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు. ఎందుకు? మన టీచర్స్ కమ్యూనిటీని పాడు చేయడానికి అలాంటి చెడు ఉద్దేశాల స్టెప్స్ మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ టీచర్స్ కమ్యూనిటీ అనేది మనకి బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. మన ఫ్యూచర్ జనరేషన్ కి బ్యాక్ బోన్ అనమాట. నౌడేస్ క్రిమినల్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ against the teachers based on the complaints of their students or the parents of their students alleging misbehavior, assault, etc. అంటే ఇప్పుడు క్రిమినల్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ ద టీచర్స్. అంటే క్రిమినల్ కేసెస్ అనేవి టీచర్స్ కి అగేన్స్ట్ గా రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు? బేస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ద పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అనే ఇవ్వచ్చు, లేదా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అనే ఇవ్వచ్చు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే టీచర్స్ అనే వాళ్ళు అలెజింగ్ అంటే ఏం చేస్తున్నారు? మిస్బిహేవియర్, అసల్ట్ అంటే కొట్టడం, తిట్టడం అలాంటి ఎక్సెట్రా చేస్తున్నారని చెప్పి క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. దేర్ మే బి రేర్ కేసెస్ అంటే అవనేవి రేర్ కేసెస్ ఉంటాయి. ఇన్ విచ్ సమ్ టీచర్స్ మైట్ హ్యావ్ కమిటెడ్ సమ్ అఫెన్సెస్. అంటే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి అనమాట. అందులో టీచర్స్ అనే వాళ్ళు నిజంగా కొన్ని అఫెన్సెస్ ని కమిట్ చేసి ఉంటారు, అంటే చేసి ఉంటారు. బట్ ఫర్ దట్ రీజన్ అంటే దీనికోసం కొంతమంది టీచర్స్ కోసమని ద ఎంటైర్ టీచర్ కమ్యూనిటీ కెనాట్ బి బ్లేమ్డ్. అంటే ఈ ఒక్క టీచర్ కోసం మొత్తం ఎంటైర్ టీచింగ్ కమ్యూనిటీని మనము బ్లేమ్ చేయలేం కదా. సో అదనమాట. దే కెనాట్ టీచ్ దేర్ స్టూడెంట్స్ అండర్ ద థ్రెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. అంటే దీనివల్ల టీచర్స్ అనే వాళ్ళ స్టూడెంట్స్ ని సరిగ్గా టీచ్ చేయలేదు. ఎందుకు? మళ్ళీ మేమైనా తిట్టినా కొట్టినా మాకు కేసెస్ పెడతారు అని చెప్పి వాళ్ళు చేయలేకపోతారు. అంటే క్రిమినల్ కేసెస్ మా మీద పడతారేమో అని చెప్పి భయంతో వాళ్ళు సరిగ్గా టీచ్ చేయలేరు. ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఈస్ నెసెసరీ before registering any criminal case against a teacher in connection with his or her actions in school. అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటే ముందు జాగ్రత్తగా ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. ఎప్పుడు ఒక క్రిమినల్ కేసు అగేన్స్ట్ టీచర్, ఒక టీచర్ కి అగేన్స్ట్ గా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసే ముందు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇన్ కనెక్షన్ అంటే హిజ్ ఆర్ హర్ యాక్షన్స్, ఆమె లేదా అతని ఆ టీచర్ యొక్క యాక్షన్స్ ని
బేస్ చేసుకుని ఎంక్వైరీ అయితే జరగాలి. ఇంకా ఇన్ ద స్కూల్ అంటే స్కూల్లో ఇంకా కాలేజెస్లో ఎక్సెట్రా. టు మెయింటైన్ డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి అయితే, లేదంటే గుడ్ బిహేవియర్ ఎక్సెట్రా ఆఫ్ దర్ స్టూడెంట్స్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ డిసిప్లినరీ యాక్షన్ అనేది ఓన్లీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరుగుతుంది. మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోయి మన ఇంట్లో కానీ లైక్ హౌస్లో లేదంటే బయట ప్లే గ్రౌండ్లో కనుక అలా చూసుకుంటే మీకు అక్కడ హౌస్లో కానీ ప్లే గ్రౌండ్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు తింటే అదన్నీ అఫెన్స్లోకి అయితే వచ్చేస్తుంది. సో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో డిసిప్లిన్ పరంగా గుడ్ బిహేవియర్ పరంగా ఇంకొంచెం ఎక్సెట్రా ఎక్సెట్రా అలా వాటిని మెయింటైన్ చేయడానికి కనుక వాళ్ళ స్టూడెంట్స్ని తిట్టినా కొట్టినా అంటే విత్ హిస్ ఆర్ హర్ అంటే వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారనమాట అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద పిటిషనర్ ఈజ్ ఎ టీచర్ అంటే పిటిషనర్ ఒక టీచర్ అనమాట. అండ్ హీ ఈస్ నౌ ఫేసింగ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ఇప్పుడు ఒక టీచరు ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ ని ఫేస్ చేస్తున్నాడు. అలెజింగ్ అఫెన్సెస్ పనిషబుల్ అండర్ అంటే అఫెన్సెస్ చేశాడు అనమాట. అలాంటి ప్రాసిక్యూషన్ ఫేస్ చేస్తాడు. ఏమని తను చేశాడని అది సెక్షన్ 118 సబ్ సెక్షన్ 1 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 లో ఉంది, ఫర్ షార్ట్ ఫామ్ బిఎన్ఎస్ యాక్ట్. అండ్ సెక్షన్ 75 ఆఫ్ ద Juvenile Justice Care and Protection of Children Act 2015, for short form JJ Act. సో ఇప్పుడు ఇదని ఈ అఫెన్సెస్ అనేవి ఏ సెక్షన్స్ కింద వస్తాయంటే సెక్షన్ 118 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023 కింద వస్తుంది. ఇంకోటి సెక్షన్ 75 ఆఫ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా వస్తుంది అనమాట. ఇదనేది 2015 అండ్ ఇది 2023. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదంతా థర్డ్ వన్ అనమాట. సో నేనైతే ఎక్కువ పాయింట్స్ అయితే చదవను బికాస్ టైం అయిపోతుంది అనమాట. సో ఎక్కువసేపు తీసేసుకుంటుంది కాబట్టి కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను. సో ప్రాసిక్యూషన్ కేస్ సో ఇదని థర్డ్ పాయింట్ ఒక్కొక్కరు అయితే చదవండి, మీకు జడ్జిమెంట్ బాగా యూజ్ అవుద్ది అందుకని చెప్పి. ఓకే, అండ్ ఇది ఇంకా స్టిల్ థర్డ్ పాయింట్. సో మీరైతే బాగా చూసుకోండి అంటే చదవండి. అండ్ ఇది ఫోర్త్ పాయింట్, ఇది ఫిఫ్త్ పాయింట్. 1 2 3 4 5 6 ఒకవేళ కనుక మీరు ఎక్కడ మిస్ అవుతే పాజ్ చేసుకొని చూసుకోండి, లేదంటే రివైండ్ చేయండి. ఓకే, అండ్ యూ కెన్ సీ దట్ ఆల్ అంటే ఇది అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది 6th పారాగ్రాఫ్, ఇదంతా ఆర్డర్ అనమాట, జడ్జి అప్పుడు ఇచ్చిన ఆర్డర్. సో ఓకే, లెట్స్ గో. ఓకే, సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ నేనైతే నేనైతే ఇలా స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. ఓకే, సో బికాజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ లైన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గానే చేస్తాను నేను. ఇది 7th పారాగ్రాఫ్. సో మీరు కావాలంటే కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి నేను మొత్తం టిక్స్ అయితే పెట్టుకుంటాను. Yes, it's completed and it's okay. Yes. ఇది ఇంకా అవ్వలేదు అనమాట, ఇంకా ఉంది చాలా. చూద్దాం, వెళ్దాం. సో ఇది కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. సారీ, స్టార్ బార్ రాలేదు. అంటే ఇది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి ఇందులో రాజన్ వర్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్, ఇది ఒక ఇంపార్టెంట్. రాజన్ అండ్ రాజు వర్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫెరప్ పోలీస్ స్టేషన్ అండ్ అదర్స్. 2008లో జరిగింది ఒక కేసు.
కూడా ఢిల్లీ, ఇది కేరళ హైకోర్టులో జరిగింది. ఓకే, కొంచెం రివైండ్ చేసుకోండి, కాస్త టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఓకే, ఇది అనేది ఇంకొక కేసులా మనకి ఇది కూడా ఇంపార్టెంటే. వచ్చేసి గీతా మనోహరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అండ్ అదర్స్. గీతా మనోహరన్ అని ఒక వ్యక్తి స్టేట్ ఆఫ్ కేరళ అంటే స్టేట్ ఆఫ్ కేరళకి ఇంకా వేరే వాళ్ళకి ఎదురుగాడు. ఇది కూడా కేరళ హైకోర్టులోనే జరిగింది. అండ్ ఓకే, లెట్స్ గో. యాప్, సో ఇంకొంచెం ఉందన్నమాట. ఓ మై గాడ్, చాలా ఎక్కువ ఉందన్నమాట ఇది. నేను కొంచెం ఫాస్ట్గానే చేయాల్సి వస్తుంది. సో మీరు కొంచెం రివైండ్ చేసుకుంటూ ఉండండి. Even though this court in the above decisions held that teachers have control over the students while imparting education, ensuring discipline and developing the behavior of students, even then cases are registered. అంటే కోర్ట్ అనేది పైన ఇచ్చిన డిసిజన్స్ ఉన్నాయి కదా, ఆ పైన డిసిజన్స్లో ఏవైతే డిసిజన్స్ ఇచ్చిందో అలా ఉన్నా కానీ డిసిప్లిన్ ఇంకా డెవలపింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ని సరిగ్గా ఉంచడానికి వాళ్ళు కొట్టినా తిట్టినా సరే, ఈవెన్ దెన్ ద కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగైన్స్ ద టీచర్స్కి వ్యతిరేకంగా కేసెస్ అనేవి రిజిస్టర్ చేస్తారు. అలేజింగ్ దట్ ఏం చేస్తారని అఫెన్సెస్ ఫర్ సిల్లీ మ్యాటర్స్ కోసం కూడా కేసెస్ అయితే పెడుతున్నారు, క్రిమినల్ కేసెస్. ఈవెన్ when a student is pinched or pushed or poked without any malice, criminal cases are registered against the teachers. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏమని రిజిస్టర్ అవుతున్నాయంటే కొన్ని సిల్లీ మ్యాటర్స్ మీద రిజిస్టర్ అవుతున్నాయి. దేంతో పించడండి, ఇచ్చిన పుషులు తోసిన, పోకుడు అంటే చిన్న కొట్టిన, అంటే వితౌట్ ఎనీ మైలేజ్ ఎలాంటి దురుద్దేశం లేకుండా కొట్టిన మనకి క్రిమినల్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. ఎవరి మీద? అగైన్స్ట్ టీచర్స్ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ పేరెంట్స్ స్టూడెంట్స్, అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ కంప్లైంట్స్ మీద బేస్డ్ అయి ఉంది. దిస్ షుడ్ బి స్టాప్, ఇదనేది ఆగిపోవాలి. అదర్వైజ్ లేదంటే ద టీచర్స్ కెన్ నాట్ డూ దర్ డ్యూటీస్, అంటే అప్పుడు టీచర్స్ వాళ్ళ డ్యూటీస్ ని సక్రమంగా చేయలేరు. ఎందుకు? నేను మళ్ళీ వెళ్ళామని అన్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు అని భయం. దేర్ఫోర్ ఐ యామ్ ఆఫ్ ద కన్సిడర్డ్ ఒపీనియన్, దేర్ఫోర్ అంటే అందువల్ల ఐ అంటే ఎవరు ఇక్కడ? జడ్జ్ పివి కున్హి కృష్ణన్. ఆయన ఏమని కన్సిడర్, ఆయన ఒపీనియన్ ఏంటంటే పేరెంట్ అంటే ఏదైనా పేరెంట్ అన్న స్టూడెంట్ అన్న ఏదన్నా కంప్లైంట్ ఫైల్ చేశారనుకో అగైన్స్ట్ టీచర్, అంటే ఒక టీచర్కి వ్యతిరేకంగా అలెజింగ్ ఎనీ క్రిమినల్ అఫెన్స్, అంటే క్రిమినల్ అఫెన్స్ చేసినట్టుగా కమిటెడ్ ఇన్సైడ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ పని గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే స్కూల్ ఆర్ కాలేజ్ ఎక్సెట్రా లోపల జరిగినప్పుడే ఇది అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ షుడ్ బి కండక్టెడ్, అంటే ఒక ముందు జాగ్రత్తగా ఒక ఎంక్వైరీని అయితే వీళ్ళైతే కండక్ట్ చేయాలి. టు అసర్టైన్ అంటే నిర్ధారించడానికి, ఎందుకు? ఆ ప్రైమా ఫేసీ కేసు అనేది ఉందా లేదా, అసర్టైన్ ఉందా లేదా అని చెప్పి క్లారిటీ కోసం. ఫర్ ప్రొసీడింగ్ విత్ ద మ్యాటర్ సెక్షన్. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఎంక్వైరీ తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పి ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే జరగాలి. ఓకే, సో సెక్షన్ 173లో సబ్సెక్షన్ 3 of BNSS Act is relevant here. The same is extracted here under. అంటే సెక్షన్ 173లో సబ్సెక్షన్ 3 of the BNSS Act అనేది సేమ్ కింద ఎక్స్ట్రాక్ట్ చేసేది ఉంది. ఓకే, ఈ BNSS అంటే భారతీయ న్యాయ సురక్షా సంహిత యాక్ట్. సో ఇప్పుడు ఓకే, 173 హెడ్డింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. ఇప్పుడు 3 చూద్దాం. వితౌట్ ప్రెజుడిస్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్
ఇన్ సెక్షన్ 175. అంటే 175లో ఉన్న కొన్ని రూల్స్ని బ్రేక్ చేయకుండా కొన్ని అయితే ప్రొవిజన్స్ అయితే ఇచ్చాం. ఏంటి? ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఎనీ కాగ్నైజబుల్ అఫెన్స్. అంటే ఒకవేళ కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి అయితే వచ్చింది అనుకో, విచ్ ఇస్ మేడ్ పనిషబుల్. అంటే ఏదైనా కానీ మేడ్ పనిషబుల్ ఫర్ 3 years ఆర్ మోర్ బట్ లెస్ దెన్ 7 years. అంటే ఆ పనిషింగ్ అనేది 3 years లేదంటే ఎక్కువ, కానీ 7 years కంటే తక్కువ ఉందనుకోండి, ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మే విత్ ద ప్రియర్ పర్మిషన్. అంటే ఆ పోలీస్ స్టేషన్ కున్న చార్జ్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరు సారీ ఎవరు అతను అనేది ఒక ప్రియర్ అంటే ఒక ఖచ్చితమైన పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఎవరి నుంచి? ఫ్రమ్ అన్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అంటే డిఎస్పీ కన్నా లేదంటే ఎక్కువ డిఎస్పీ అన్నా అవ్వచ్చు, లేదంటే అతనికంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఎక్కువ పోస్టింగ్ ఉన్న ఆఫీసర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఓకే, కానీ అతనికంటే తక్కువ లెవెల్ ఉన్న అంటే తక్కువ ర్యాంక్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ నుంచి తీసుకోవడం కుదరదు. కన్సిడరింగ్ ద నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్. అంటే ఆ అఫెన్స్ యొక్క తీవ్రతని బట్టి తీసుకోవాలన్నమాట పర్మిషన్. ఓకే, నెక్స్ట్ అందులో మళ్ళీ సబ్సెక్షన్ 1 proceed to conduct preliminary inquiry to ascertain whether there exists prima facie case for proceeding in matter within a period of 14 days. అంటే ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి. ఎందుకు? ఈ ఒకవేళ కనుక ఏదన్నా దేర్ ఎగ్జిస్ట్ అంటే ఎందుకు డిటర్మిన్ చేయడానికి, దేనికి? ప్రైమా ఫేసి కేసు అంటే నిజంగా అది జరిగిందా లేదా అని చెప్పి నిర్ధారించడానికి ఇలా ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలన్నమాట. ముందు జాగ్రత్తగా ఎంక్వైరీ అనమాట. కేసు రిజిస్టర్ చేసే ముందు ప్రొసీడింగ్ ఇన్ ద మ్యాటర్ అంటే ముందుగా ప్రొసీడ్ అయ్యకన్నా ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ జరగాలని అనుకుంటున్నాను. ఏ పీరియడ్ ఆఫ్ 14 days అంటే వితిన్ అంటే ఆ కేసు ఇచ్చిన అంటే కంప్లైంట్ చెప్పిన 14 days లో చేయాలన్నమాట. ఇది లేదంటే ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్ వెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రైమా ఫేసి కేసు. అందులో ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడ నిజంగానే ప్రైమా ఫేసి కేసు ఉందని అంటే నిజంగానే అఫెన్స్ చేసని తెలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్తో ప్రొసీడ్ అయిపోవాలన్నమాట ఫర్దర్. ఓకే, సో ఇది మనకి 4th one అక్కర్లేదు. సో లెట్స్ గో టు డౌన్. అనేది 11th one. ఇంకా 11th one నుంచి ఏం చెప్పను, బికాస్ టైం అయిపోతుంది అనమాట. అసలు ఇప్పటికి వీడియో లెంత్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇదంతా 11th one. ఇంకా ఇది 12th one అనమాట. కానీ అర్థం కాకపోతే అంటే నేను ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తే మీరు పాజ్ అయినా చేసుకోండి, అంటే రివైండ్ అయినా చేసుకోండి. వీడియో కొంచెం ఎక్కువసేపు వచ్చేటట్టుంది. ఓపిక అయితే చూడండి. ఓకే 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 అండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది 13th one. టోటల్ 20 అన్నీ ఉన్నాయి. 20 points అయితే ఉన్నాయా? ఓకే, ఇదంతా జడ్జ్ అయితే రాశారనమాట అప్పుడు కేసు ఎడుతున్నప్పుడు. ఇంకా ఉందన్నమాట. ఓకే, స్టిల్ అవ్వలేదు ఇది. నెక్స్ట్ సారీ అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. సో మిస్ క్యాలిక్యులేట్ చేసాను అక్కడ నేను. ఓ మై గాడ్, అక్కడికి వచ్చాను నేను. ఓకే, ఇక్కడ ఉన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇక్కడ మనమైతే చూసుకొచ్చి ఇంకా ఒక 20 points వరకు అయితే అలా ఉన్నాయనుకుంటున్నా. ఓకే, యూ కెన్ సీ దట్ నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను ఇప్పుడు బికాస్ టైం అయిపోతుంది. అసలు అనేది మలయాళీ అంటే ఏదో లాంగ్వేజ్ది పోయం అనమాట, మనకు అక్కర్లేదు పోయము. మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ని కింద లింక్లో డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. సో అప్పుడు మీరు ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు. సో ఓకే, నెక్స్ట్
యూ కెన్ సీ మనమైతే ఇంకా ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్ అయితే పెంచి వెళ్ళిపోతున్నాం. ఓకే, సో ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇది 14th వన్. ఓకే ఓకే ఓకే, చూడొచ్చు మనమైతే వెళ్ళిపోతున్నాం ఫుల్ స్పీడ్గా. సో ఇలానే వెళ్ళిపోవాలి మనం, బికాస్ టైం సరిపోతుంది. చూసారు కదా అంతా. దీంట్లో మళ్ళీ సబ్ ఏదో ఉంది, సబ్ సెక్షన్స్ లాగా ఒకసారి చూసుకోండి. ఓకే, ఓకే యూ కెన్ సీ ఇప్పుడు ఇది ఏదో థర్డ్ వన్, మళ్ళీ సబ్ 3 ఏమో చూడొచ్చు. కొంచెం ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా చేసేస్తున్నాను, చూసుకోండి. ఓకే, అండ్ ఇది అనేది ఇంకా లాస్ట్. అండ్ సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.